అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. బయట ఇంత చలిగా ఉంది, ఇక్కడేం చేస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏం లేదని చెప్పినా అబద్ధం చెప్తున్నావు అని నాకు అర్థమవుతుంది. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టున్నావు కదా, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కదా? అవునండి. అత్తయ్య, మావయ్య, రేణు, తరుణ్ బావగారు, సంజయ్ బావగారు, ఒక్కరికి కూడా మనశ్శాంతి లేదు. వాటన్నిటికీ కారణం నేనే అని, నేను చేసిన తప్పే ఇంతమంది జీవితాలని తలకిందులు చేసిందని అనిపిస్తుంది కదా. నా వల్ల పల్లవి ప్రెగ్నెంట్ కావడం, పల్లవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం, నా వల్ల తనని నువ్వు భరించడం మొత్తం నా తప్పే. అందరి బాధకి కారణం నేనే. వద్దండి, అలా మాట్లాడొద్దు. నా దృష్టిలో మీరెప్పుడు తక్కువ కాదు. మీరే తప్పు చేయలేదు. ఈ పరిస్థితులకు కారణం మీరేనని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మన కథ ఎలా మొదలైనా, ఎన్ని మలుపులు తిరిగినా, ఎందరికి బాధ కలిగినా చివరికి సుఖాంతం కావాలని కోరుకుందాం. ఒంటరిగా దొరికాడు, వర్కౌట్ చేస్తాను. కిరణ్ గారు, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఉషా అక్క మీ తప్పు లేదని పైకలా మాట్లాడుతున్నా, అందరి బాధలకి, జరుగుతున్న పరిణామాలకి కారణం మనమే అని చెప్పకనే చెబుతుంది. నిజానికి ఇందులో ఎవ్వరి తప్పు లేదు. తప్పంతా నాది. నేను మీ జీవితంలోకి రావడం వల్లే అందరికీ బాధ. దయచేసి నన్ను క్షమించండి కిరణ్ గారు. పల్లవి, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. ఉష మీద కోపం పెంచి నా మీద ప్రేమని కలిగించేలా చేద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి? ఏమిటో ఈ అలజడి నా గుండెలో, ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో. గాయమై మండుతోంది మనసునా, ఇది మారుతుందని ఆశతోనే బతకనా. ఎవరితో చెప్పను, ఎవరిని నిందించను, జాలి మరిచి దేవుడేసిన శిక్షణ. ఏడ్వనా లే నవ్వనా,
తరుణిది? ఎంతో నిజాయితీగా డ్యూటీ చేసే నువ్వు ఇలా సస్పెండ్ అవడం ఏంటి? అసలు మేఘనక్క వాళ్ళ నాన్నతో నీకెందుకు గొడవైంది? మాట్లాడవేంటి తరుణ్? అసలేం జరిగిందో కట్టుకున్న భార్యని నాకు కూడా చెప్పవా? నీ కష్టాన్ని, నీ బాధని నాతో పంచుకోవా? ప్లీజ్ తరుణ్, జరిగిందేంటో నాతో చెప్పు. చెప్తే ఏం చేస్తావు హారిక? నీ బాధని తగ్గించే ప్రయత్నం చేస్తాను. నువ్వు చేసిన పనుల వల్లే నాకు ఈ బాధ కలిగింది. నేనేం చేశాను? ఏం చేశావా? ఇక్కడ జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు నువ్వు మేఘనతో చెప్పడం వల్లే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది. ప్రొవిడెంట్ ఫండ్ కేసు విషయంలో నేను మేఘనని అరెస్ట్ చేసినందుకు మేఘన వాళ్ళ నాన్న నా మీద కక్ష పెంచుకున్నారు. శ్రీవాణి కేసులో నిజానిజాలు తేల్చడానికి ప్రయత్నిస్తున్నందుకు ఆ కక్షని ఇంకా పెంచుకున్నారు. నేనెక్కడా ఏ తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళకెక్కడా ఎలాంటి అవకాశం దొరకలేదు. అందుకే వాళ్లే ఒక అవకాశాన్ని సృష్టించుకుని నన్ను ట్రాప్ చేసి నన్ను సస్పెండ్ చేయించి ఇలా కక్ష తీర్చుకున్నారు. అర్థమైంది. దీనంతటికీ కారణం నేనే అని అర్థమైంది. మేఘనక్క నాతో ప్రేమగా మాట్లాడేసరికి ఇక్కడ విషయాలన్నీ చెప్పేసుకుంటూ వచ్చాను. అలా మీరు శ్రీవాణి కేసు విషయంలో ఎంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారో అది కూడా చెప్పేశాను. ఇలా ఇక్కడ విషయాలన్నీ మేఘనక్కకి చెప్పొద్దని నువ్వు నాకు గట్టిగా చెప్పుండాల్సింది. చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోలేవు హారిక. నువ్వు ఒట్టి అమాయకురాలివి. ఎవరేం చెప్తే అది నమ్మేస్తావు. వాళ్ళు నీకు ఆత్మీయులు అనుకుంటావు. వాళ్ళు అడిగిన వివరాలు చెప్పేస్తావు. నేను గట్టిగా చెప్పినా కూడా నీ పద్ధతి మారదు. మారకపోగా అలా చెప్పినందుకు నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించి బాధపడకు. సారీ తరుణ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మన అమాయకత్వాన్ని ఎదుటి వాళ్ళు క్యాచ్ చేసుకుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? వదిలే. హలో, వరంగల్ కేవీకే హాస్పిటల్ అండి. నేను డాక్టర్ సుప్రియని మాట్లాడుతున్నాను. 1 year బ్యాక్ మీ హాస్పిటల్లో ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయి? ఆ పేషెంట్ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అవునా, ఆయన లేరా? ఎప్పుడొస్తారు? ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమైంది సుప్రియ? హాస్పిటల్ ఇన్ఛార్జ్ లేరట. ఆయన వచ్చాక చెప్తామన్నారు. వరంగల్లో నేను ఉదయ్ రెగ్యులర్ గా వెళ్లే మిగతా హాస్పిటల్ కూడా ఎంక్వైరీ చేశాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? మిగతా హాస్పిటల్స్ లో పల్లవి ఏజ్ గ్రూప్ వాళ్ళెవరికైనా ఆ టైంలో అలాంటి సర్జరీ ఏదీ జరగలేదని చెప్తున్నారు. మరి నువ్వు వరంగల్లోనూ తనని చూసినట్టు గుర్తు అంటున్నావు? ఎస్, వరంగల్లోనే చూసినట్టు గుర్తు. ఐ థింక్ కేవీకే హాస్పిటల్లోనే చూసుంటాను. అవును, నువ్వు చెప్పిన డాక్టర్ ఉదయ్ ఇంకా రాలేదా? రాలేదు, క్యాంప్ ఎక్స్టెండ్ అయ్యింది. ఇంకో 1 week టైం పడుతుంది రావడానికి. ఆ హాస్పిటల్ ఇన్ఛార్జ్ ఊరు నుండి వచ్చినా, ఉదయ్ గారు క్యాంపు నుంచి వచ్చినా మనకి పల్లవి గురించి తెలిసిపోతుంది. ఆ డీటెయిల్స్ తెలిసాయి అంటే పల్లవి ప్లాన్ అంటూ మనకి పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు పల్లవి ప్లాన్ని మనం తిప్పికొట్టచ్చు. అసలు మీ తరుణ్ బావ గారు సస్పెండ్ కాకుండా ఉండుంటే ఈ పాటికి పల్లవి కేసు ఇన్వెస్టిగేట్ చేసి
తన చరిత్రంతా బయటికి లాగేవారు. ఆయన డ్యూటీలో లేకపోయినా కూడా ఆ పనిలోనే ఉన్నారు. పల్లవి గురించి తెలుసుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తున్నారు. అయితే ఓకే, అటు ఆయన ప్రయత్నం సక్సెస్ అయినా ఇటు నా ప్రయత్నం సక్సెస్ అయినా ఆ పల్లవి బండారం బయటపడుతుంది. నువ్వు ఈ గండం నుంచి బయటపడతావు. అక్క అక్క ఇదేంటి సడన్ గా వచ్చింది? కొంపతీసి తరుణ్ సస్పెండ్ అయ్యాడని తెలిసుంటుందా? డాడీ రికమెండేషన్ కోసం వచ్చుంటుందా? అక్క అది అది ఏంటి హారిక సడన్ గా వచ్చావు? అక్క, నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలీదు. ఆ ఇంటి కోడళ్ళైన నేను ఇంట్లో ఒక పని మనిషిలా చూస్తున్నారన్న ఉక్రోషంతో ఇన్నాళ్ళు ఏదేదో చేశాను. ఉషా మీద కోపం, అత్తయ్య మీద కోపం, మా తరుణ్ మీద కోపం, అవన్నీ కలిసి నీ మీద ప్రేమగా మారిపోయి నీకు దగ్గరైపోయాను. ఎప్పటికప్పుడు నా కష్ట సుఖాలు నీకు చెప్పుకుంటున్నాను. నువ్వు అడిగిన విషయాలు నీకు చెప్తున్నాను. మనిద్దరం ఇలా సొంత అక్క చెల్లులాగా ఉన్నా కూడా మీ నాన్నగారికి తరుణ్కి ఏవో గొడవలు వచ్చాయి. ఇప్పుడు తరుణ్ మీ నాన్నగారితో గొడవ పడ్డాడంట. దాంతో తరుణ్ని సస్పెండ్ చేశారు. అవునా? తరుణ్ని సస్పెండ్ చేశారా? నాకు తెలీదు. ప్రస్తుతానికైతే సస్పెండే చేశారు. తర్వాత అసలు ఉద్యోగం నుంచి తీసేస్తారేమోనని భయంగా ఉంది. చచ్చా, అలా ఎందుకు చేస్తారు? అలాంటిదేం జరగదు. ఏమో అక్క, నాకు చాలా భయంగా ఉంది. తరుణ్ సస్పెండ్ అయిన విషయం ఇంట్లో తెలియడంతో మామయ్య గారు కూడా చాలా అప్సెట్ అయ్యారు. నీకు తెలుసు కదక్క, అసలే అత్తయ్య మామయ్యల మధ్య దూరం పెరిగిపోయింది. ఇప్పుడు విషయం తెలియడంతో మామయ్య గారికి తరుణ్కి మధ్య కూడా దూరం పెరిగిపోయింది. అలా దూరం పెరిగినందుకు తరుణ్ చాలా బాధపడుతున్నారు. ఆయన బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. తిరిగి ఆయన ఉద్యోగంలో చేరితే గాని మామయ్య గారి బాధ, తరుణ్ బాధ తగ్గదు. నువ్వు ఎలాగోలా మీ నాన్నగారితో మాట్లాడి ఆయన సస్పెన్షన్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఆయన ఉద్యోగంలో చేరేలా చెయ్యక్క, నీకు పుణ్యం ఉంటుంది. అయ్యో, ఏంటి హారిక నువ్వు? ఎవరో పరాయి వాళ్ళు అడిగినట్టు అడుగుతావేంటి? నా చెల్లెలకి కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నాన్నగారు పార్టీ గొడవల్లో బిజీగా ఉన్నారు. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి విషయం నేను మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. నాకున్న ధైర్యమే నువ్వక్క, అందుకే నీ దగ్గరకొచ్చాను. నాకు ఏం జరిగినా తట్టుకుంటాను, భరిస్తాను. కానీ తరుణ్కి ఏదైనా జరిగితే మాత్రం నేను తట్టుకోలేనక్క. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి ప్లీజ్. వస్తాను. ఏంటి చూసినావమ్మా, పెళ్ళమంటే అలా ఉండాల. మొగుడు కట్టం వచ్చేసరికి ఆ ఇల్లాలు ఎలా కన్నీరు పెట్టుకుంటుందో చూడు. మొగుడు ఏమైపోతాడో అని భయంతో ఎలా అల్లాడిపోతుందో చూడు. నువ్వు ఎప్పుడైనా అబ్బాయి గురించి ఇలా బాధపడ్డావా? ఒక్కసారైనా అబ్బాయి గురించి ఒక కన్నీటి బొట్టేనే కాల్సినావా? నా కళ్ళ ముందు సంజయ్, నా మోహన్ బొట్టు ఉండగా ఇంకా నేను కన్నీటి బొట్టు రాల్చాల్సిన అవసరం ఏముంది? అవసరం అయినప్పుడు రాల్స్తానులే. శివశివ, ఏటి మాట్లాడుతున్నావమ్మా నువ్వు? బుద్ధుండి మాట్లాడుతున్నావా? తప్పమ్మా. మొగుడు గురించి ఏ పెళ్ళం ఇలా అశుభాలు మాట్లాడకూడదు. ఆడది కోరుకునేది రెండమ్మా, ఐదో తనము అమ్మతనం.
దురదృష్టం కొద్దీ అమ్మతనం దొరకకపోయినా నిండు నూరేళ్లు 5వ తనం ఉండాలని కోరుకుంటారు. ముత్తైదుగానే పోవాలని కోరుకుంటారు. హలో అత్త, ఆ రోజులు పోయాయి. అమ్మతనాలు, 5వ తనాలు, ముత్తైదుగా పోవడాలు ఇవన్నీ ఎప్పుడో పోయాయి. మొహాన బొట్టు, మెడలో మంగళసూత్రాలు, కాళ్ళకి మెట్టెలు అవుట్డేటెడ్ అయిపోయినట్టుగానే మొగుడు పెళ్ళాల సెంటిమెంట్ కూడా అవుట్డేటెడ్ అయిపోయింది అని మీలాంటి వాళ్ళు అనుకుంటారమ్మా. కానీ అది తప్పు. వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ నాట్ బికమ్ outdated. They should always be like updated version to each other. ఏటం అలా చూస్తున్నావు? ఇంగ్లీష్లో చెప్పినానా? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువు ఇంగ్లీష్లో చెప్తే నీకు అర్థం అవుతుందని చెప్పినాను. అర్థమైతే పాటించు, అర్థం కాకపోతే ఏదో గంగలో దూకు. స్వామి, ఎంతో నిజాయితీ పరుడైన నా భర్తని వ్యక్తిగత కక్షల కారణంగా ఏ తప్పు చెయ్యకుండానే ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారు. ఆయన నిర్దోషి అని నిరూపించుకొని మళ్ళీ ఉద్యోగంలో చేరేలా ఆశీర్వదించు స్వామి. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత, ఏ తీరం చూపని పయనం, ఎంత దూరమో ఎంత కాలమో, ఎలా ఎలా ఆగటం, ఎలా ఎలా సాగటం. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత. మినిస్టర్ గారి మీద ఈ కుట్ర చేసినందుకు గాను నిన్ను స్పాట్ లోనే సస్పెండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా అర్థమైందా ఈ మేఘనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో? మందులు వేసుకోకపోతే ఏమవుతుంది? మహా అయితే చస్తాను, అంతే కదా? వెనక ముందు ఎవరు లేని ఆ పల్లవిని మా ఇంటికి తీసుకొచ్చి పురుడు పోస్తానని, ఆ బిడ్డకి తల్లిగా నేను మారతానని ఆయనకి మాటిచ్చాను. ఇచ్చిన ఆ మాటని తప్పలేను. మాట తప్పి ఆయన మనసుని బాధ పెట్టలేను. ఏమైంది? దీన్ని బట్టి అర్థం కావట్లేదా? అక్క కాఫీ నా మొహన కొట్టింది అని. ఏం చెప్పమంటారండి? నిన్న కాఫీ అడిగితే నా మొహన కొట్టింది, ఇప్పుడు జ్యూస్ అడిగితే ఇలా నేల పాలు చేసింది. దయచేసి ఇలాంటి పని ఇంకెప్పుడు చెయ్యొద్దు.
హలో అక్క. హలో పల్లవి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తానక్క, కిరణ్ ఉషా బాధపడుతూ ఉంటే నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. వెరీ గుడ్. నేను కూడా అక్కడ హారిక వాళ్ళ ఇంట్లో జరుగుతున్నది తెలుసుకొని ఎంజాయ్ చేస్తున్నాను. హారిక నా దగ్గరికి వచ్చింది. ఎలాగోలాగా వాళ్ళ ఆయనకు ఉద్యోగం ఇప్పించమని బ్రతిమలాడి మరీ వెళ్ళింది. అవునా? మరి నువ్వేమన్నావక్క? ఏమంటాను, తప్పకుండా అలాగే చేద్దాం అన్నాను. మినిస్టర్ శంకర్ గారి కూతుర్ని కదా, ఆయన స్టైల్లోనే హ్యాండిల్ చేసి పంపించాను. మంచి పని చేసావక్క. నేను అలా మంచి పని చేయడం వల్ల నీకే మంచి జరుగుతుంది. అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో వరంగల్లో నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పావు కదా, అది ఖచ్చితంగా తరుణ్ పనే కదా? ఇప్పుడు ఆ తరుణ్ ఉద్యోగం నుంచి తీసేశాం కాబట్టి వాడి చేతిలో పవర్ ఉండదు. నీ గురించి ఎంక్వైరీ చేయడం ముందుకు సాగదు. థ్యాంక్స్ అక్క. వరంగల్ హాస్పిటల్ నుంచి నా గురించి న్యూస్ ఏం బయటికి రాకుండా మా మమ్మీ తన వంతు ప్రయత్నం తను చేస్తుందిలే. అలాగే మనవంతు ప్రయత్నం మనం కూడా చేయాలి కదా. అఫ్ కోర్స్ చెయ్యాలక్క, తప్పకుండా చెయ్యాలి. అక్క, చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్య ఉషా నా ఫోన్ చెక్ చేయడం మొదలు పెట్టింది. ఇన్నాళ్ళు మేఘనానే పిచ్చి పట్టింది. ఈ రోజే ఆ పిచ్చి వదిలింది. నువ్వు నెల తప్పకుండానే గర్భవతిలా అందరినీ నమ్మించి నా వల్ల అబార్షన్ అయిందని అబద్ధం చెప్పించి నన్ను నలుగురిలో దోషిని చేశావు. మేఘనని చెంపదెబ్బ కొట్టావా? నిజానికి మేఘనక్క చేసిన దానికి కొట్టాల్సింది చెంపదెబ్బలు కాదత్తయ్య, చెప్పు దెబ్బలు కొట్టాలి.